మిత్రులకి వందనాలు. మనము అనేక సామాజిక అంశాల మీద రిజర్వేషన్లు, తర్వాత ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, అదేవిధంగా చాలా అంశాల మీద వీడియోలు చేస్తున్నాము. ఈరోజు మనము చర్చించే అంశం ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోపల ఉమ్మడి రాష్ట్రంలోనే షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ జరిగింది. దాని మీద హైకోర్టులో అపీల్డ్ అయింది. దాదాపుగా 4 సంవత్సరాలకు పైగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి అంటే ఎస్సీ రిజర్వేషను విద్యా ఉద్యోగాలలో వర్గీకరణ ద్వారా, అంటే ఇప్పుడున్న బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏ విధంగా అయితే ABCDE అనే గ్రూపుల వారిగా వర్గీకరించి అమలు చేస్తున్నారో అదే పద్ధతిలో 4 సంవత్సరాలకు పైగా వర్గీకరణ జరిగింది. అసలు ఈ షెడ్యూల్ కాస్ట్ యొక్క వర్గీకరణ చేయాలనే డిమాండ్ మొట్టమొదటిసారిగా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల MRPS మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ గారి ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఇంకా జరుగుతూ ఉన్నది. దాదాపుగా 30-35 సంవత్సరాలుగా ఈ ఉద్యమం జరుగుతూ ఉన్నది. ఇంకా ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. మరి ఇలాంటి తరుణం లోపల గత అసెంబ్లీ ఎన్నికల లోపల స్వయంగా ఈ MRPS నిర్వహించినటువంటి విశ్వరూప సభకు హాజరవడం దేశంలోనే చరిత్రగా చెప్పవచ్చు మనం. ఎందుకంటే భారత ప్రధాని, అత్యున్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి భారత ప్రధానే ఒక కుల సంఘానికి సంబంధించినటువంటి మహాసభకు అటెండ్ అయ్యి, నేను మీకు అండగున్నాను, మీ యొక్క వర్గీకరణ తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందని డైరెక్ట్గా మద్దతు ఇవ్వడం అనేది చరిత్రలో నాకు తెలిసి మొదటిది అనుకుంటున్నా. గతంలో మరి ఏమైనా జరిగినవి లేవో నాకైతే తెలియదు, కానీ చాలా హిస్టారికల్ ఈవెంట్గా మనం చెప్పొచ్చు. మరి గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడ హామీ ఇవ్వడము, ఇమీడియట్గా ఢిల్లీలో, ఎందుకంటే ఆ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండే ఈ వర్గీకరణకు సంబంధించి, ఈ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్లు, రాజ్యాంగ ధర్మాసనాలు, 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనాలు ఇక్కడ ఏపీలో చేసినటువంటి ఎస్సీ వర్గీకరణను కొట్టివేస్తూ 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీర్పు చెప్పడం జరిగింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ ద్వారా అమలు అవుతున్నాయి, కాస్త ఆగిపోవడం జరిగింది. దాని తర్వాత పంజాబ్ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ చేసిన దాన్ని 2010లోనే 2011లో అక్కడ హైకోర్టు, అంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటు, అత్యున్నత సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఈవి చిన్నయ్య కేసుని పరిగణలోకి తీసుకొని ఎస్సీ వర్గీకరణ అనేది కేంద్ర ప్రభుత్వమే ఆర్టికల్ 341 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వమే చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని ఆ రోజు మన ఏపీ ఎస్సీ వర్గీకరణ కొట్టివేసిన సందర్భంగా తెలియజేసిన దాన్ని ఆధారంగా చేసుకొని అక్కడ పంజాబ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ కొట్టివేయడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ 2011లోనే సుప్రీంకోర్టులో అక్కడ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ విచారించిన తర్వాత 2020లో అక్కడ ఒక లార్జర్ బెంచ్, అంటే 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనము తీర్పు చెప్తే ఏం చెప్పిందంటే, ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు. మరి కేంద్రం ఏం చేయాలంటే ఆర్టికల్ 341 ప్రకారంగా ఏదైనా కులాన్ని చేర్చుటకు కానీ తీసివేయటకు కానీ మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి అటు పార్లమెంటుకు అధికారం ఉంది. పార్లమెంట్లో బిల్లు అయిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రమే వస్తుంది. కానీ ఈ వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిది. ఎందుకంటే వీళ్ళు కొత్త కులాన్ని కలపడం లేదు, కులాన్ని తీసివేయడం లేదు. ఉన్న రిజర్వేషన్ని పాపులేషన్ ప్రకారంగా అందరికీ ఆ రిజర్వేషన్ ఫలాలు అందాలనే ఉద్దేశంగా పెట్టినటువంటి అని చెప్పడం జరిగింది. చెప్తే ఏమైంది, ఆల్రెడీ ఈవి చిన్నయ్య కేసులో 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం, మరి పంజాబ్ రిజర్వేషన్ కేసులో కూడా 5 జడ్జిలే. అంటే ఇక్కడ కాంట్రడిక్షన్ వచ్చింది. అక్కడేమో వర్గీకరణ చేయొద్దు, కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పింది, ఇక్కడ వర్గీకరణ చేయొచ్చు అని చెప్పింది. కాబట్టి ఈ 2 క్లాష్ అయినాయి. కాబట్టి లార్జర్ బెంచ్కు 2020లో రెఫర్ చేయడం జరిగింది. మరి ఈ మూమెంట్ లోపల ఇటీవలనే ఈ సంవత్సరమే ఇక్కడ MRPS మహాసభ జరిగిన తర్వాత జస్ట్ అంతకంటే ముందు మొత్తానికైతే లార్జర్ బెంచ్, అంటే 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనము గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి చేత, వారు కూడా ఒక సభ్యుడిగా 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ తెలంగాణ కానీ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అటార్నీ జనరల్, మళ్ళీ సోలిసిటర్ జనరల్, అట్లా పెద్ద న్యాయవాదులు కూడా ఈ కేసులో వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టు కూడా ఒక సీరియస్గా అంటే ఇంపార్టెంట్ అంశంగా తీసుకొని వరుసగా 3 రోజులు పూర్తి రోజులు రెగ్యులర్ హియరింగ్ చేసి జడ్జిమెంట్ కూడా కంక్లూజన్ అయింది. త్వరలో కూడా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ నడుస్తూ ఉంది. జూలై 8 వరకు సుప్రీంకోర్టు సమ్మర్ వెకేషన్. మా యొక్క అంచనా ఏంటంటే జూలై కానీ ఆగస్టు కానీ అంటే ఈ సమ్మర్ వెకేషన్ తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ రాబోతుంది. అది దాదాపుగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగానే వస్తుందనేది మా అంచనా. మరి ఈ అంశాన్ని చర్చించే ముందు అసలు గతంలో ఏం జరిగింది, దానికి మన దగ్గర ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీంట్లోపల ఇప్పుడు మనకు ఈ యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే అందరికి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను డౌట్స్కి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మనకు గవర్నమెంట్ ఆఫ్ 2000 ఇయర్ లోపల అప్పటికే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున ఎస్సీని వర్గీకరణ చేయాలి. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్లో 1-2 కులాలే మొత్తము అంటే ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్ లోపల మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఏంది మాలా మాదిగా 2 కమ్యూనిటీలు ఉంటాయి. ఎక్కువ పాపులేషన్ ఉన్నవాళ్ళు. వాళ్ళ యొక్క ఆబ్జెక్షన్ ఏంటంటే ఉన్న 15% రిజర్వేషను మాల సోదరులకే పోతా ఉంది, మాకు రావడం లేదనేది వాళ్ళు. ఆ రకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు ఆనాటి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యం లోపల ఏం చేశారంటే ఒక రాష్ట్ర స్థాయి కమిషన్ వేసిండ్రు ఎస్సీ వర్గీకరణ కోసం. కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్సీని 4 గ్రూపులుగా వర్గీకరించిండ్రు. ఈ 15% రిజర్వేషన్ లోపల ఎస్సీ ఏలో షెడ్యూల్ కాస్ట్ ఏ గ్రూప్లో 1%, రెల్లితో పాటుగా 11 కులాలు అంటే మొత్తం 12 కులాలను చేర్చిండ్రు. షెడ్యూల్ కాస్ట్ బి గ్రూప్లో 7% రిజర్వేషను. ఇక్కడ మాదిగతో పాటు మాదిగ ఉపకులాలు 17 కులాలను కలిపి మొత్తము 18 కులాలను ఎస్సీ బిలో పెట్టిండ్రు. ఎస్సీసీ 6% రిజర్వేషన్ పెట్టిండ్రు విద్యా ఉద్యోగాలలో. ఇక్కడ మాలా ప్లస్ 24 కులాలు మొత్తం 25 కులాలను ఈ గ్రూప్లో చేర్చింది. అదే ఎస్సీడీలో 1% రిజర్వేషను. ఇది ఆది ఆంధ్ర ప్లస్ 3 కులాలు అంటే మొత్తం 4 కులాలను షెడ్యూల్ కాస్ట్ డి గ్రూప్లో పెట్టి వాళ్ళకు 1% రిజర్వేషన్ కేటాయించి మే 2000 నుంచి అమలు చేస్తున్నారు. ఇమీడియట్గా ఇక్కడ ఈ కేటగరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వర్గీకరించే అధికారం లేదనే ఉద్దేశంగా ఈ వర్గీకరణ ఛాలెంజ్ చేస్తూ ఈ ఆర్డినెన్స్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసి ఇక్కడ హైకోర్టులో 5 జడ్జిల చేత కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. మల్లెల వెంకట్రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది రిట్ పిటిషన్ నంబరు 9421 2000 సంవత్సరంలో. ఈ జడ్జిమెంటు 8/11/2000 రోజు వచ్చింది. ఇక్కడ 4:1 తీర్పు. 4 జడ్జిలు అనుకూలంగా ఇస్తూ ఎస్సీ కేటగిరేషన్కి ఆమోదం తెలపడం జరిగింది. మళ్ళీ ఈ హైకోర్టు జడ్జిమెంట్ని సుప్రీంకోర్టులో గౌరవ సుప్రీంకోర్టు లోపల ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు కూడా 5 జడ్జిల అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ను ఫామ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ కాబట్టి కాన్స్టిట్యూషన్ బెంచ్ను చేసినప్పుడు ఏం చెప్పిందంటే ఈ రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది ఎస్సీ వర్గీకరణ అనేది కొట్టివేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు, కేంద్రానికి ఉన్నదని చెప్పి కొట్టివేయడం జరిగింది. ఇమీడియట్గా ఆల్రెడీ వర్గీకరణతో అమలవుతున్నటువంటి రిజర్వేషన్లు ఆపివేయడం జరిగింది. ఎవరైతే లబ్ధి పొంది ఉన్నారో అవేం డిస్టర్బ్ కాకూడదని కూడా తర్వాత సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అసలు ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే షెడ్యూల్డ్ కాస్ట్ ఏదైనా కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా చేర్చబడుతుంది. ఆర్టికల్ 341. ఆర్టికల్ 342 ఏంటంటే షెడ్యూల్ ట్రైబ్ ఏదైనా తెగను గుర్తించి ఎస్టీ జాబితాలో కలిపి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏదైనా తెగను కలిపే అవకాశం ఉంది. తర్వాత ఆర్టికల్ 338 ఇది ఎస్సీ కమిషన్ సంబంధించినటువంటి ఇది ఆర్టికల్ 338 ఎస్టీ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్. అదేవిధంగా ఈ మధ్య 2018లో రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 338 చేర్చి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చి ఈనాడు బీజేపీ ప్రభుత్వం చేయడం జరిగింది. అయితే మనం ఫండమెంటల్గా చూసినప్పుడు మనకి అసలు ఆర్టికల్ 16(4) ద్వారా మాత్రమే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు సంక్రమించాయి. ఆర్టికల్ 16లో ఎవరెవరు కవర్ అవుతా ఉన్నారు? షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అయితే
ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ మండల్ కమిషన్ తీర్పు అంటారు. దాన్నే మనకి ఇక్కడ ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992 లోపల ఓబీసీ రిజర్వేషన్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లకు సంబంధించి ఓబీసీ కోటాకు సంబంధించినటువంటి జడ్జిమెంట్లో 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఓబీసీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. ఎందుకు తెలిపిందంటే ఓబీసీ కులాలైనా, షెడ్యూల్ కాస్ట్ అయినా, షెడ్యూల్ ట్రైబ్ అయినా ఈ ఓబీసీ కులాలలో ఏంటంటే సామాజిక విద్యాపరమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే అందరూ ఒకటే కాదు, ఆర్థికపరమైన వ్యత్యాసం కూడా ఉంది, రాజకీయపరమైన వ్యత్యాసం కూడా ఉంది. కాబట్టి ఓబీసీలను వర్గీకరణ చేసుకోవచ్చు అండర్ ఆర్టికల్ 16(4). ఇక్కడ మనం ఎట్లా అంచనా వేస్తా ఉన్నామంటే ఆర్టికల్ 16(4) అనేది ఒక ఓబీసీలకు సంబంధించినటువంటి అంశం కాదు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. అంటే ఇక్కడ ఓబీసీలను ఆర్టికల్ 64 ప్రకారంగా రిజర్వేషన్ పొందుతున్నటువంటి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ను వర్గీకరణకు ఒప్పుకున్నప్పుడు ఆల్రెడీ ఎస్సీ, ఎస్టీ కూడా ఆమోదం తెలిపినట్టే అనేది మనం ఊహిస్తూ ఉన్నాం, మనం అంచనా వేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదేమైనా కూడా ఈ వర్గీకరణ ఇదే తీర్పు లోపల షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్సీ, ఎస్టీ ఆర్టికల్ 16(4)లో కవర్ అవుతున్నటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓబీసీ కానీ వర్గీకరణ చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ రేపు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో కూడా వర్గీకరణ చేసుకునే అవకాశం ఉన్నది. అందుకే ఇప్పుడు ఇటీవల ఓబీసీ రిజర్వేషన్లలో వర్గీకరణ లేదు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఓబీసీ రిజర్వేషన్లలో. అక్కడ ఇప్పుడు జస్టిస్ రోహిణి కమిషన్ విషయం 2017లో రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. బహుశా మరి నెక్స్ట్ టర్మ్లో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనేది మన ఒక అంచనా. మరి ఈ విధంగా అంటే చాలామంది కొంతమంది ఏంటంటే వర్గీకరణ చేస్తే విభజన జరుగుతుంది, విడిపోతారని చెప్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే రిజర్వేషన్లు అనేది ఫలాలు రానంతా రిజర్వేషన్లు అంతా వెళ్ళిపోయినాయి, ప్రైవేటీకరణ మొదలైపోయింది, అసలు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతూ ఉన్నాయి. విద్యా సంస్థలు కనీసం విద్యా సంస్థలలోనైనా మెడికల్ సీట్లు కానీ, పీజీ సీట్లు కానీ ఎవరి వాటా వాళ్ళకి రావాలంటే, ఎందుకంటే అన్ని కులాల మధ్య కానీ సామాజిక వ్యత్యాసము, విద్యాపరమైన వ్యత్యాసము, ఆర్థిక వ్యత్యాసం ఉంది. కాబట్టి వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లను అమలు చేసినట్లయితే అందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంది. కొంతమంది వాదన, పిడివాదన ఏముంటుందంటే ఈ వర్గీకరణ చేస్తున్నారంటే మమ్మల్ని విడగొడుతున్నారంట. తప్పు, విడగొట్టడం కాదు, వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు అమలు చేస్తే కలిపినట్లు అవుతుంది, అందరికీ అవకాశాలు వస్తే అందరికీ ముందుకు వచ్చి కలిసే అవకాశం ఉంటుంది, కానీ విడిపోయినట్లు కాదనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మాదిగ కమ్యూనిటీ వాళ్ళు ఆర్గనైజ్ అయ్యి ఉద్యమం ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మందకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ సంస్థ ఏర్పడ్డది కూడా, అసోసియేషన్ ఏర్పడ్డది కూడా కేవలం సింగిల్ ఎజెండా కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్. అంటే అసలు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం లోపల క్యాస్ట్ చెప్పుకోవడానికి కూడా చెప్పుకునే వాళ్ళు కాదు. అంటే డిస్క్రిమినేషన్, వివక్షతకు ఎదుర్కోవడం ఇష్టం లేక కులాన్ని కూడా చెప్పేవాళ్ళు కాదు. కానీ ధైర్యంగా ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ వచ్చిందో వాళ్ళ పేరు చూడనే మాదిగాని గర్వంగా పెట్టుకోవడం వల్ల అసలు ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలలో ఒక కుల సంఘాన్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అనేది మన రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు ఎంఆర్పిఎస్ చూపించింది అనేది సత్యము. అంటే ఒక ఎంఆర్పిఎస్ అనే కాదు, చాలా కుల సంఘాలు ఇక్కడ బీసీ కులాలలో కూడా చాలా కులాలు ఆర్గనైజ్డ్గా చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ఏంటంటే ఒక సింగిల్ ఎజెండా మీదనే ఎంఆర్పిఎస్ పోతూ ఉన్నది. అదే మాల మహానాడు కానీ, లేకపోతే ఇతర షెడ్యూల్ ట్రైబ్లో కూడా మంచి తెగల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మరి ఈ విధంగా ఈ రాబోయే రోజులలో, అంటే ఇక కొద్ది రోజులలోనే ఈ చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెడుతుందని మనము అనుకుందాం. ఈ విధంగా ఈ కాన్స్టిట్యూషనల్ కొన్ని అంశాలను డిస్కస్ చేశాం. ఈ త్వరలోనే ఈ జడ్జిమెంటు ఎస్సీ వర్గీకరణకు ఇదే తీర్పు లోపల ఎస్టీ వర్గీకరణ కూడా చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుందని, సుప్రీంకోర్టు కల్పిస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.